కలియుగం ప్రారంభమైన తర్వాత 10,000 సంవత్సరాలకి, తర్వాత 5,000 సంవత్సరాలకి, తర్వాత 2,500 సంవత్సరాలకి ఏమేమవుతాయి అనే విషయాలని కలౌ దశ సహస్రేషు హరిస్త్య జతిమేదిని తదర్థం జాహ్నవీతోయం తదర్థం గ్రామదేవత. ఇది కొంచెం కలియుగం గురించి, దైవం గురించి, వాటి గురించి చెప్పాడు. నమ్మాలా అంటే కనుక ఎందుచేత నమ్మాలి అంటే కనుక దీనికి సంబంధించి స్కాంద పురాణంలో ఈ విషయం ఉంది కాబట్టి దీన్ని నమ్మాలి. కలియుగం ప్రారంభమైన తర్వాతట 10,000 సంవత్సరాలు దాటేసరికి విష్ణువు యొక్క శక్తి హీనించిపోతుంది. ఆలయాలు కానీ ఉంటాయి కదా, ఆలయాలు శక్తి తగ్గిపోతుంది. అంచేత మనం ఆలయంలో ప్రతిష్ఠ చేసేస్తే శక్తి రాదు. ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి జపము, తర్పణము, అభిషేకాలు, హోమాలు, కార్యక్రమాలు పర్ఫెక్ట్ గా జరిగితే అప్పుడు మూర్తికి శక్తి వస్తుంది. అంచేత కలియుగంలో 10,000 సంవత్సరాలు దాటేసరికి ఏమవుతున్నాయి అంటే కనుక మనుషులు ఆచార సాంప్రదాయాలు తగ్గిపోతాయి. తర్వాత 5,000 సంవత్సరాలకి గంగకి గంగత్వం పోతుంది. దీన్ని ఎలా నమ్మాలండి అంటే కనుక ఇప్పటికే మనం గంగను చూస్తున్నావా, లేకపోతే కనుక ఒక రకంగా డ్రైనేజ్ పరమైనటువంటి పదార్థాలు చూస్తున్నావా అంటే కనుక మూసుకుని తప్పక ములగడం తప్ప భక్తి శ్రద్ధలతో ములిగే పరిస్థితి లేకుండా తయారు చేశారు. దాన్ని ఆఖరికి డ్రైనేజ్ లో తయారు చేసేస్తున్నారు గంగని. ఆ తర్వాత 2,500 సంవత్సరాలకి అంటే 17,500 సంవత్సరాలకి గ్రామ దేవతలకు మహత్యం కొనుమరుగవుతుంది. గ్రామ దేవతకు ఎందుకు శక్తి ఉంటుంది అంటే కనుక ప్రతి గ్రామ దేవత గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. అంటే మనుషులు కలిపురుష ప్రభావం చేత ఎలా బిహేవ్ చేస్తారో దాని తగ్గానే శక్తి తగ్గిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట.